నమస్కారం వాజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. యువగలం విజయోత్సవ సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారన్న అచ్చెన్న. వేల ఎకరాలు దోపిడీ చేసి ఏం చేసుకుంటారని ముఖ్యమంత్రిని ప్రశ్నించిన అయ్యన్న. సీఎం వైఎస్ జగన్ ను విమర్శించడమే లక్ష్యంగా సాగిన యువగలం సభ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు బ్రతిమలాడి సభకు తీసుకువచ్చారన్న కోలగట్ల. బాక్సైట్ గనులపై వైసీపీ నేతలు కన్ను పడిందా అని ప్రశ్నించిన గిడ్డి ఈశ్వరి. గిరిజనులు నమ్మించి మోసం చేసేందుకే చింతపల్లిలో ట్యాబులు పంపిణీ చేశారని ఆరోపణ. యువగలం సభ విజయవంతం కాకూడదని, ఫెయిల్ అయిపోవాలని వైసీపీ ప్రభుత్వం సామభేద దాన దండోపాయాలు ఉపయోగించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ రోజు విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సభ జరగకుండా చేయాలని, ఉక్కుపాదంతో అణచివేయాలని వైసీపీ నేతలు భావించారని ఆరోపించారు. సభ నిర్వహణకు స్థలం అడిగితే అడ్డంకులు సృష్టించారని, ఆర్టీసీ బస్సులు సైతం ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో స్కూల్ బస్సులు కానీ, ప్రైవేటు బస్సులు కానీ ఇస్తామని అంటే బ్రేక్ ఇన్స్పెక్టర్లతో బెదిరించి ఇవ్వకుండా ఆపేశారని అన్నారు. టీడీపీ పాలిటీ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు మాట్లాడుతూ కన్నీ విని ఎరుగని రీతిలో యువగలం సభ విజయమైందని అన్నారు. నారా లోకేష్ దిగ్విజయంగా పూర్తి చేసిన యువగలం విజయోత్సవ సభ విశాఖలో పెట్టేందుకే సభా వేదిక ఏర్పాటు చేసుకునే విషయంలో అధికార పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. వైజాగ్ ఈ యువగడం క్లోజింగ్ మీటింగ్ పెట్టాలి, దానికి ఒక మంచి వెన్యూ కావాలని మొదలుపెట్టే దగ్గర నుంచి చాలా రకరకాల ఇబ్బందులు అధికార పార్టీ ప్రభుత్వం నుంచి మనకు వచ్చాయి. యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ అనుకున్నాం ముందు, ఎందుకంటే సిటీలో అయితే బాగుంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసం పాదయాత్ర కంప్లీషన్ అయిన తర్వాత అక్కడే మీటింగ్ పెట్టుకున్నాం అని అంటే మామూలుగా ముందు మేము అడిగితే అది ఏం సమాధానం చెప్పలేం. తర్వాత ఒకరోజు స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఇన్ఛార్జ్ వీసీతో మా అందరి ముందే ఫోన్లో మాట్లాడారు. మీరు అందరికి ఇచ్చినట్టే మాకు కూడా వేయండి అమ్మా, మీరు అది మేము ఏదైతే మీరు ఛార్జెస్ ఇవ్వనో మేము పే చేస్తామని చెప్తే అలాగే సార్ తప్పకుండా మీరు లెటర్ పంపించండి ఇస్తామని చెప్పి స్వయంగా చెప్పడం స్పీకర్ ఫోన్లో మాట్లాడుతూ మేము అందరం విన్నాం. నేను పల్లాసిని మెదడు కార్లో ఉండేప్పుడు. అయితే ఆ తర్వాత లెటర్ పంపిస్తే దాని మీద వేరే ఒక కుంటి సాకులు చెప్పి ఆ వెన్యూ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన వచ్చినటువంటి తీరు, వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన, ప్రజాస్వామ్యంలో రూలింగ్ పార్టీ ఏ విధంగా ఉండాలి, గవర్నమెంట్ ఆఫ్ ది డే ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది ఆయన ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మట్టుబెడుతూ ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే విధంగా తన సొంతంగా చేసుకునేటటువంటి పరిస్థితి ప్రతిరోజు ప్రతి అడుగున వేదిక కూల్చిన దగ్గర నుంచి నిన్న ఈ మీటింగ్ వరకు నువ్వు పాదయాత్ర చేసుకున్నప్పుడు శుభ్రం చేసుకున్నావు కదా, ప్రజాస్వామ్యంలో ఉంది కాబట్టి చేసుకోగలిగావు. నీలాగే డిక్టేటర్షిప్ అయితే నువ్వు పాదయాత్ర చెయ్యు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఏది ఉపయోగపడదు. నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ప్రజలు తిరుగుబాటుతో ముందుకు వస్తారనడానికి నిన్న జరిగినటువంటి యువగలం సభ ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను.
42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఉత్తరాంధ్ర చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి సభ ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. మేము ఎక్స్పెక్ట్ చేశాం 6 లక్షల మంది వస్తారని చెప్పి. కానీ నిన్న చూస్తే అంచనాకు దొరకటం లేదు. ఎంతమంది వచ్చారో ఊహకు అందడం లేదు. ఇది గ్రౌండే కాదు. ఇటు భోగాపురం నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు భోగాపురం నుంచి విశాఖపట్నం వరకు, ఇటు భోగాపురం నుంచి అనకాపల్లి వరకు ఎక్కడ చూసినా జన ప్రభంజనం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల ఎకరాలను ఎందుకు ఏం దోపిడీ చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఈ రోజు విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే విశాఖపట్నంలో భూములు దోచారని, మనిషి చనిపోయిన తర్వాత కేవలం 6 అడుగుల స్థలం సరిపోతుందని, జగన్మోహన్ రెడ్డి పొట్టిగా ఉన్నందువల్ల 3 అడుగుల స్థలం సరిపోతుందని వేదాంతం వల్లించారు. పుట్టిన రోజు నాడైనా మనసు మార్చుకొని ఉండి 3 నెలలైనా మంచిగా పరిపాలన చేయాలని సలహా ఇచ్చారు. రాష్ట్ర 420 గారు మన ముఖ్యమంత్రి అండి, పుట్టినరోజు అని తెలిసింది. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు చిన్న సలహా ఏంటంటే, అతనికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల ఎకరాల దోపిడీ, నీ పుట్టినరోజు నాడు చిన్న సలహా ఏంటంటే, దోషిస్తావు కొన్ని వేల ఎకరాలు, విశాఖపట్నం సర్వనాశనం చేసి దోషిస్తావు. ఎందుకు నీకు ఇన్ని బాబు ఇన్ని ఎకరాలు నీకు సచిన తర్వాత మనకు కావాల్సిన 6 అడుగులు అంతే. నీకైతే 6 అడుగులు కూడా అవసరం, పుట్టోడు కదా, 3 అడుగులు సరిపోతుంది అంతే కదా. 3 అడుగుల స్థలం కోసం ఇన్ని వేల ఎకరాలు దోచుకొని ఏం చేసుకుంటావు అనేసి పుట్టినరోజు అని సరే సందర్భంలో కొంచెం మనసు మార్చుకొని 3 నెలలైనా మంచి పరిపాలన ప్రజలకు పోయా. నువ్వు వెనవాళ్ళు తెలుసు, మూర్ఖుడు అని తెలుసు నాకు. కాకపోతే 40 సంవత్సరాల రాజకీయాన్ని ఉన్న వ్యక్తిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి పుట్టినరోజు నాడు ఒక సలహా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. వింటే బాగుపడతావు, లేకపోతే అలాగే జైలుకిపోతావు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకు జైలుకిపోతున్నావు? అయ్యన్న బాధలు ఎప్పుడు కూడా నన్ను తిడతాడు అని చెప్పి కొంతమంది నాయకులు అడుగుతున్నారు. వైసీపీ నాయకులు దశలో నన్ను అడుగుతుంటారు కదా, నేనేం తిడతానయ్యా, నాకు అవసరం, నాకేం పని లేదా? తిట్టడం కాదు, దొంగ 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 అంటున్నారు. ఊరిని అంటున్నారా? నువ్వు ఊరిని చెప్తున్నావా? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే యువగళం సభ ప్రధాన ఉద్దేశంగా సాగిందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ రావడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదని, టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లి బ్రతిమలాడి తీసుకువచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి దాపురించిందని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల తర్వాత ప్రజలకు ఓటు వేయని అడిగే హక్కు చంద్రబాబు కోల్పోయారని, ప్రజాకర్షణ కోల్పోయిన చంద్రబాబు ఏం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్, బాలకృష్ణను తీసుకువచ్చి సభ జరుపుకున్నారని అన్నారు. ప్రజల మన్ననలు పొంది విజయం సాధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా చేయవలసిన బాధ్యతను తెలుగుదేశం పార్టీ విస్మరించిందని, ప్రశ్నించేందుకే వీలులేని విధంగా ప్రజారంజకంగా వైసీపీ పాలన కొనసాగుతుందని అన్నారు. నిన్న జరిగిన సభ, పవన్ కళ్యాణ్ రానంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేశానని చెప్తున్న వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రంలోనే సీనియర్ అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బతిమాలుకొని ఆయన్ని సభకు తీసుకురావాల్సిన దుస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది అన్నది యావత్ ప్రజానికం గమనిస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి
అందులో 5 పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవాలు చేసి తరగతులు ప్రారంభించబడి మిగిలినవన్నీ నిర్మాణ దశలో ఉంటే నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి విద్యా రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి ప్రతి ఇంట్లో చదువు ఉండాలనక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కోసం అధికారులను కోల్పోయి అధికార దాహంతో అలమటిస్తున్న మీకు తెలీదు, సామాన్య ప్రజలకి ఆయన పరిపాలన తెలుసని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ పవన్ కళ్యాణ్ వస్తే కానీ సభ నిర్వహించుకోలేని దుస్థితిలో మీరుంటే మీరా మరలా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని అడుగుతున్నాం. మీరు చేస్తున్న ఒక బహిరంగ సభకి యావత్ రాష్ట్రం నుంచి కూడా జన సమీకరణ చేసుకుంటే కానీ నిన్నటి బహిరంగ సభ జరగలేదు. అందరిలో ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్న మీరు ఆ తెలుగుదేశం పార్టీ తరఫున 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే శక్తి సామర్థ్యాల్ని కోల్పోయారు. కాబట్టే ఇతర పార్టీల మీద ఆధారపడి తిమ్మిని బమ్మిని తిమ్మి చేసి ఏదో విధంగా అధికారం తెచ్చుకోవాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న మీరు రేపు జరిగే ఎన్నికల్లో సామాన్య ఓటర్ తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చిన రోజున ఈ రాష్ట్రంలో మీ పార్టీ అడ్రస్లు లేకుండా గల్లంతవుతాయని చెబుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చింతపల్లి నియోజకవర్గంలో ట్యాబ్లు పంపిణీ చేసేందుకు ఎందుకు కార్యక్రమం పెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. ఈ రోజు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గిరిజనులు మళ్లీ నమ్మించి మోసం చేయడానికి చింతపల్లి ఎందుకు వచ్చారని నిలదీశారు. చింతపల్లిలో ఉన్న బాక్సైట్ గనులపై మీ కన్ను పడిందా? గిరిజనులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాడేరు నియోజకవర్గంలో చింతపల్లిలో పిల్లలకి ట్యాబ్లు పంచుతానని చెప్పి ఈరోజు సభను పెట్టుకున్నాడు. ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా వారికి ఒకటే ప్రశ్న వేస్తున్నాను. 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళావు జగన్? ఈ రోజు ఎలక్షన్ రేపు ఎల్లుండి వస్తుంది కనుక మళ్ళా మా గిరిజనుల్ని నమ్మించడానికి మమ్మల్ని మోసం చేయడానికే నాని ఈరోజు చింతపల్లి వచ్చాం. దీని వెనక ఎటువంటి ఆలోచనలు పెట్టుకొని వచ్చావు? మా గిరిజనులు అనుకుంటున్నారు చింతపల్లిలోనే సభ పెట్టామంటే అక్కడ బాక్సైడ్ గనుల మీద నీ కన్ను పడిందానని ఈరోజు గిరిజనులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆ రోజు అదే చింతపల్లిలో సభ పెట్టినప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అన్నటువంటి నువ్వు ఈరోజు చింతపల్లిలోనే మడిగుంటలో గ్రానైట్ మైనింగ్ ఏదైతే మీ మనుషులు మీ అనుచరులు తవ్విస్తున్నారో దానిని బేస్ చేసుకునే రేపు మళ్ళా బాక్సైడ్ తవ్వకాల కోసం నువ్వు వచ్చినట్టుగా ఈరోజు మా గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇంకొక ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నాను. గతంలో మా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు ఉపాధి భద్రత భరోసా కోసం జీవో నెంబర్ 3ని 2000 సంవత్సరంలో మాకందరికీ కూడా ఒక వరంగా ఇస్తే 100% ఉద్యోగులుగా ఈరోజు మా గిరిజనులు లబ్ధి పొందుతుంటే అదే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు 50% కొట్టేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయకుండా 7 ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వమన్న నువ్వు దద్దమ్మల్లాగా అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడుకోకుండా ఈ రోజు మా గిరిజనులకు అన్యాయం చేసినందుక ఈరోజు నువ్వు మళ్ళా చింతపల్లి సభలోకి వస్తున్నావు. వరుస దొంగతనాలతో పార్తీపురం పట్టణవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత కొద్ది కాలంలో పార్తీపురంలో 12 గొలుసు దొంగతనాలు జరిగాయి. వారం రోజుల క్రితమే మహిళ ఇంట్లో ఉంటుండగానే దొంగలు ప్రవేశించి ఇంట్లో ఉన్న నగలు దోచిపోయారు. పార్తీపురం బైపాస్ కాలనీ అజయ్ నగర్ సమీపంలో మహిళ మెడలో ఉన్న వస్తువులు
పుస్తుల తాడు చైన్ లాక్కొని దుండగులు పారిపోయారు. అజయ్ నగర్ సమీపంలో ఉదయం 10 గంటలకు మరో దొంగతనం జరిగింది. ఇద్దరు బైక్ పై వచ్చి చైన్ లాక్కొని వెళ్లినట్లు చూసిన వారు చెబుతున్నారు. కోవెల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజలు ఆ విషయం మరొక ముందే జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే బైక్ పై వచ్చి ఓ మహిళ మెడలో ఉన్న 2 తులాల బంగారాన్ని లాక్కొని పోయారు. గుమలక్ష్మీపురంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ఆటో చెట్టును ఢీకొట్టింది. మరికొన్ని వివరాల్లోకి వెళ్తే గుమలక్ష్మీపురం మండలం కంబగూడ వద్ద చెట్టును ఒక ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షత్రఘాతులను కురుపం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారు దేరువాడ గ్రామానికి చెందిన వారు. వరి కోత కోయడానికి దేరువాడ నుంచి దుడ్డకల్లు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ కంటే వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, అంగన్వాడీల సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ చేపట్టిన సమ్మె ఇవాళకి 10వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా చెవులో పువ్వులు పెట్టుకుని అంగన్వాడీ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ మానవాహారం చేపట్టారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏ సదాశివరావు అంగన్వాడీల పోరాటానికి మద్దతు పలికారు. అంగన్వాడీలు చేస్తున్న న్యాయ పోరాటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మీరు రోడ్డుపైకి వచ్చారు అని అంటే ఈ ప్రభుత్వ విధానాలే కారణం. మొట్టమొదటిగా మీరు ముఖ్యమైన డిమాండ్లు 2 అడుగున్నారు. ఒకటోది ఏమిటి అని అంటే పెన్షన్, అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఏదైతే మా వేతనం ఉంటుందో దాంట్లో సగభాగం పెన్షన్గా ఇవ్వాలి అనేది ఒక డిమాండ్గా పెట్టున్నారు. అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కు కోసం వాళ్ళు ఇవాళ పోరాటాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అది చాలా జెన్యూన్ అయిన సమస్య. కాబట్టి దాన్ని వెంటనే ఈ ప్రభుత్వం దిగువచ్చి వారికి అనుమతి, వారి నాయకులతో మాట్లాడి వారిని ఏవైతే ఈ 2 కోరికలు కోరారో, ఒకటోది పెన్షను, రెండోది గ్రాడ్యుటీ. గ్రాడ్యుటీ అనేది ఒక వ్యక్తి కొంతకాలం పనిచేసినందుకు ఆ అన్ని సంవత్సరాల తాలూకా ఆఖరి నెల జీతాన్ని బేరీజు వేసుకుని ఇచ్చే ఒకేసారి బ్రతకడానికి ఇచ్చేటటువంటిది. మన రాజ్యాంగంలో జీవించే హక్కు అనేది ఉంది. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. కాబట్టి ఆ జీవించడానికి వాళ్ళు అడుగుతున్నటువంటి ఏర్పాటే ఈ గ్రాట్యుటీ. ఈ 2 అదే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకైతే గతం నుంచి ఉండేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉండేది ట్రిపుల్ బెనిఫిట్ పెన్షన్ స్కీమ్ అని అంటున్నారు. దాంట్లో వీళ్ళు 2 బెనిఫిట్లు అడిగారు. ఆ 2 బెనిఫిట్ని కూడా వీళ్ళు కోరడమే కాకుండా ఎవరైతే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారో గతంలో వారు మాట ఇచ్చారు ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆ 2టిని కూడా ఇవ్వాలని చెప్పి. గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీలు 10వ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా ఈ రోజు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పిల్లలు, తల్లులు పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. న్యాయమైన తమ కోరికలు మన్నించి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటిష్టమైన విద్యా పునాదిని వేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాబామెట్లోని బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
పాల్గొని 8వ తరగతికి చెందిన 156 మంది విద్యార్థులకు ట్యాబులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదగాలంటే అది విద్యతోనే సాధ్యపడుతుందని అన్నారు. ఎన్నో కష్టాలు వచ్చి ఓదార్చి చదివిస్తున్న తల్లిదండ్రులకు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లయా యాదవ్, స్థానిక కార్పొరేటర్ గాదం మురళి, ఏఎన్యూ రాజు తదితరులు పలికారు. యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ కౌంటర్ కూడా ఇక్కడ తేడమే కాక స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చేది ప్రారంభోత్సవం చేశారు. మరలా కొంతకాలం తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని విజయనగరం తీసుకొచ్చాం. జేఎన్టీయూ కాలేజీ స్థాయి నుంచి యూనివర్సిటీగా మార్చగలిగాం. మరి మీ అందరికీ తెలుసు, మెడికల్ కాలేజీని విజయనగరంలో తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేయించాం. ఇవన్నీ కూడా మేము చేయగలుగుతున్నాం అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించబట్టి సహకరించబట్టే విజయనగరంలో ఇవన్నీ కూడా తేగలిగామని చెబుతూ రేపటి రోజుల్లో ఇంకా మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి. మీ వెంటండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న కృషిని కూడా గమనించండి అని కోరుకుంటూ నెల్లిమర్ల నియోజకవర్గం 4 మండలాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భోగాపురంలోని వైకాపా మండలం కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, పడాల శ్రీనివాసరావు తదితర నాయకులతో శివాలయంలో పూజలు నిర్వహించారు. అమరాయవలస సచివాలయంలో గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన తేదీన ఈ గ్రామానికి 3 చిన్నారులు జన్మించడంతో వారి చేత 51 కేజీల కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడిగొండ అప్పలనాయుడు మాట్లాడుతూ నెల్లిమర్ల రామతీర్థంలో 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలతో పాటు నియోజకవర్గ వైకాపా కార్యకర్తలు, ముఖ్య నాయకులంతా కలిసి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. పేదలకు, వృద్ధులకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం అన్నదాత కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఎంతో ఉల్లాసంగా ఉన్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనం ఏదో మన కుటుంబ సభ్యులు, మన అన్నదమ్ముడు లేదా మన మేనమామ, మన ఇంట్లో ఒక సభ్యులైనటువంటి ఒక వ్యక్తికి పుట్టినరోజు జరిగితే ఎంత ఆనందంగా ఉంటామో అదే ఆనందంగా, అదే సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో జరుపుకోవడం నిజంగా ఇదొక మంచి పరిణామం. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీలో ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఎంతో మంది నాయకులుగా ఉన్నాము, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాము. అయినప్పటికీ కూడా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని సొంత కుటుంబ సభ్యులు వేడుకలు చేసుకునే విధంగా చేసుకుంటున్నాము అని అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పాలన బాగుంది, అందరికి కూడా శ్రేయస్కరంగా ఉంది. ఆయన వల్ల లబ్ధి పొంది ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మన ద్వారా లబ్ధి పొందుతున్నారు. కాబట్టే మనం నిజంగా ఆయన కూడా మన కుటుంబ సభ్యుడిగా చేర్చుకొని మనసుల్లో ఆయన తాలూకు స్థానాన్ని కల్పించుకొని ఆయన పుట్టినరోజు వేడుకల్ని మన కుటుంబ సభ్యుల తాలూకు పుట్టినరోజు వేడుకలుగా మనం భావించి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. బొబ్బిలి పట్టణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ రోజు స్థానిక శాసనసభ్యులు సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్యే సంబంగి కట్ చేసి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఆయన పాదయాత్రలో చూసినటువంటి విషయాలు నవరత్నాల్లో పొందుపరిచారు. నవరత్నాల్లో పొందుపరిచినటువంటి విషయాల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 100కి 100 రూపాయలు
అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అందరం కూడా గమనించాం. అది దీనివల్ల కొంతమందికి సంతోషం ఉండొచ్చు, కొంతమందికి మన ప్రాబల్యం తగ్గిపోయిందని చెప్పి కొంత ఇబ్బంది కూడా ఉంది, కారణం లేదు. ఏదైనా ఈ వ్యవస్థ ఎందుకంటే ఈ ఇబ్బంది మీకు కలిగించాలనేటువంటి అనుమతం కాదు ముఖ్యమంత్రి గారికి. ప్రధానంగా అవినీతి లేనటువంటి పరిపాలన రాష్ట్రంలో ప్రధానికానికి అందించాలనేటువంటి ఉద్దేశం మీద మరి ప్రజాప్రతినిధుల తాలూకా ప్రాబల్యం తగ్గించి వాళ్ళకి ఒక నూతన వ్యవస్థని రూపొందించి మన సచివాలయ సిబ్బందిని అలాగే వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చి ఈ ప్రతి 50 ఏళ్ళకి ఒక క్లస్టర్గా నిర్ణయం చేసి గణిత శాస్త్రవేత్త పితామహుడు శ్రీనివాస రామానుజన్ ఆయన శత జయంతిని ప్రపంచవ్యాప్తంగా 1987 డిసెంబర్లో జరుపుకున్నారు. ఆయన జన్మదినాన్ని గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటారు. రేపు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటారు. శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్లో 1887 డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శ్రీనివాస అయ్యంగార్, కోమలమ్మాళ్. 1892లో కుంభకోణంలోని ఒక వీధి బడిలో ఆయన ప్రాథమిక విద్యను ప్రారంభించారు. ఈనాటి సూపర్ కంప్యూటర్లనే తలదన్నే మేధాశక్తివంతుడిగా అతనికి చిన్ననాటే గుర్తింపు లభించింది. గణితం అంటే ప్రాణంగా భావించే రామానుజన్ జ్ఞాపక శక్తికి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు లోని రాసిన త్రికోణమితి గ్రంథాన్ని చూసి పూర్తిగా అర్థం చేసుకున్నాడు. 1908లో ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని చదివాడు. ఆ పుస్తకమే గణిత శాస్త్రంలో రామానుజన్లో అంతర్లీనంగా ఉన్న అసంఘటిత ప్రతిభను వెలికితీసింది. గమ్మత్తుగా ఉండే వర్గాన్ని కనుగొనేందుకు ఈ గ్రంథం ఎంతో తోడ్పడింది. ఈ పుస్తకంలో వైశ్లేషిక రేఖాగణితం, బీజగణితం, కలన గణితం, త్రికోణమితికి సంబంధించి 1665 సిద్ధాంతాలు ఉన్నాయి. వాటికి నిరూపణలు గాని వివరణలు గాని లేకపోవడం వల్ల రామానుజన్ తానే స్వయంగా ఆ వివరణలన్నీ విపులీకరించి వాటికి ఉపపత్తులు కూడా కనుగొన్నాడు. ఆ వివరణలన్నీ చిత్తు కాగితాలపై రాశాడు. అదే రామానుజన్ చిత్తు నోట్స్గా పేరు పొందింది. ఈనాటికి దానిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రామానుజన్ మద్రాసు యూనివర్సిటీ మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తముడిగా ఉత్తీర్ణుడై కుంభకోణం గవర్నమెంట్ కళాశాలలో స్కాలర్షిప్ అర్హత సాధించారు. తాను కనుగొన్న కొత్త సిద్ధాంతాలను పత్రికల్లో ఆయన ప్రకటించేవాడు. తద్వారా ఆయన ప్రతిభ దేశ దేశాల్లోకి పాకి గణిత మేధావుల చేతే ప్రశంసించబడింది. ఇండియన్ మ్యాథమెటికల్ పరిశోధన అధ్యయనాల కోసం ఆయనను ఇంగ్లాండ్కి ఆహ్వానించారు. 1914 ఏప్రిల్ 17వ తేదీన రామానుజన్ ఇంగ్లాండ్కు ప్రయాణమయ్యాడు. అతని ప్రతిభను గుర్తించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 1916లో అతనికి BA పట్టాను ప్రదానం చేసింది. 1918 ఫిబ్రవరి 28వ తేదీన రామానుజన్ కృషిని గుర్తించి లండన్ రాయల్ సొసైటీ సభ్యత్వాన్ని ఇచ్చింది. ఈ పురస్కారం అందుకున్న 2వ భారతీయుడు రామానుజన్. అదే సంవత్సరం అక్టోబర్లో ట్రినిటీ కాలేజ్ ఫెలోగా ఆయన ఎన్నికయ్యాడు. ఆ గౌరవాన్ని దక్కించుకున్న మొట్టమొదటి భారతీయుడు రామానుజన్. బీజగణితంలో అతని కృషికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. క్షయవ్యాధితో రామానుజన్ ఆరోగ్యం క్షీణించడంతో 1919న భారతదేశానికి తిరిగి చేరుకున్నాడు. అయినప్పటికీ తన పరిశోధన అధ్యయనాన్ని మాత్రం మానలేదు. ఆ సమయంలో మద్రాసు విశ్వవిద్యాలయం వారు పరిశోధనాచార్య పదవిని సృష్టించి నియమించి ఆయనను గౌరవించారు. క్షయవ్యాధితో పోరాడుతూనే 1920 ఏప్రిల్ 26వ తేదీన రామానుజన్ తుది శ్వాస విడిచారు. అతని స్మృతికి చిహ్నంగా రామానుజన్ అవార్డు అనే దాన్ని నెలకొల్పారు. ఒక గణిత శాస్త్ర అధ్యయన సంస్థను కూడా నెలకొల్పారు. 1962 డిసెంబర్ 22వ తేదీన భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్లను రామానుజన్ ముఖచిత్రంతో ముద్రించింది. గణిత శాస్త్ర మేధావిగా గుర్తింపు పొందిన రామానుజన్ చిన్న వయస్సులోనే అంటే 38 సంవత్సరాలకే తనువు చాలించకుంటే మరెన్నో గణిత శాస్త్ర అద్భుతాలను చూడగలిగే అదృష్టం మనకు దక్కి ఉండేది. ఇరవై 29వ డివిజన్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం వద్ద గజరాజ ఆకృతులను ఈ రోజు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆవిష్కరించారు. దీంతో ఆ ప్రాంతంలో సుందర వాతావరణం ఏర్పడింది. భారీ ఏనుగుల చుట్టూ ఫౌంటైన్లు ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోల్గట్ల శ్రావణి మాట్లాడుతూ 40 లక్షల రూపాయల వ్యయంతో రింగ్ రోడ్డు ప్రాంతంలో ఏనుగుల ఆకృతులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కార్పొరేషన్ స్థాయికి తగ్గట్టుగా అభివృద్ధి చేస్తున్నామని, అందులో భాగంగా సుందరీకరణ పనులు కూడా పూర్తి స్థాయిలో చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లయా యాదవ్, జోనల్ ఇన్ఛార్జ్ కోలగట్ల కృష్ణారావు, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, వైసీపీ నగర అధ్యక్షులు ఆశపు వేణు, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాదిలోనే ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకవైపు పార్కులు, ఫౌంటైన్లు, వివిధ విగ్రహాలు, రోడ్లు, ట్రైన్లు, స్కూళ్ళు, ఇట్లా ఎన్నో రకాలైన అభివృద్ధి కేవలం ఈ ఏడాది కాలంలో విపరీతంగా జరిగిందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. పలు సెంటర్స్లోని ఇంకా ప్రజలకి వాళ్ళకి కన్నుల విందుగా తయారు చేసేందుకు ఎన్నో రకాల విగ్రహాలు నేటికి విజయనగర వ్యాప్తంగా కూడా చేపట్టడం జరిగింది. వాటిలో భాగంగా 29వ డివిజన్లో ఇక్కడ సెంటర్లో కూడాను ఏనుగుల్ని మదర్ అండ్ చైల్డ్ కాఫ్తోని ఒక ఏనుగుల విగ్రహాన్ని ఇక్కడ రెండు పెట్టడం, ఇరువైపులా కూడా పెట్టడం జరిగింది. వాటితో పాటు ప్రజలకి ఇంకా బాగా నచ్చే విధంగా కూడా వివిధ ఫౌంటైన్ కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. స్కూలు వెంకటరామూర్తి గుడి దగ్గర, ఆర్చి దగ్గర, రింగు రోడ్డు కాడ 2 ఏనుగుల శంకుస్థాపన సుమారు 40 లక్షల రూపాయలతో పలు జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడ 40 లక్షల రూపాయలతో ఏనుగులు అన్నయ్య గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే విజయనగరం నుంచి మున్సిపాలిటీకి ఎదిగిన తర్వాత పలు జంక్షన్లు, అలాగే దాసనపేట జంక్షన్లోని అల్లూరు సీతారామరాజు విగ్రహం, ఐస్పేట జంక్షన్ కాడ గాంధీ గారి విగ్రహాలు, అలాగే మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర బ్రహ్మం గారి విగ్రహం, అలాగే పలు జంక్షన్ల సుందరీకరణలో భాగంగా అన్ని జంక్షన్లు డెవలప్ చేసి ఈరోజు ఇక్కడ ఈ జంక్షన్లోని ఏనుగులు విగ్రహాలను ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషం. అలాగే విజయనగరంలో ఏ జంక్షన్లో చూసినా సరే, ఏ రోడ్లు అయినా సరే, రోడ్లు, పార్కులు, చెరువులు, గతంలో చూసుకుంటే ఏ చెరువులని సరే దుర్గంగుడు, ఈరోజు చూసుకుంటే పెద్ద చెరువు, అలాగే ఐకోనేరు గట్టు, ఎర్ర చెరువు, అయ్యన్పేటలో ఉన్న కామన్ చెరువు, అన్ని చెరువులు కూడా ఎంతో సుందరీకరణంగా, అలాగే పెద్ద చెరువు ఆచంట పార్కును కూడా ఈరోజు ఎంతో సుందరవంతంగా తయారు చేయడం వల్ల అక్కడ అందరూ సెల్ఫీలు కూడా దిగుతున్నారు. చాలా ఎందుకంటే విజయనగరం గతానికి ఇప్పటికి ఎంతో మార్పు వచ్చింది. ప్రజలందరూ చెప్పుకుని ఇలాగే అన్ని విషయాల్లో కూడా అన్నయ్య గారికి మన అందరం కూడా అన్నయ్య గారు విజయనగరం ఎంతో డెవలప్ చేస్తున్నారంటే ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. పార్లమెంట్లోని సమావేశాలు ఏ విధంగా జరుగుతాయో వాటి నమూనాలను తయారు చేశారు. స్పీకర్ ఛాంబర్, మీడియా పాయింట్, ఫారెన్ డెలిగేట్స్, అధికార పక్షంలో ఉన్న పార్లమెంటు సభ్యులు, ప్రతిపక్షంలో ఉన్న పార్లమెంటు సభ్యులకు సీట్లు కేటాయిస్తూ నమూనాను తయారు చేశారు. విద్యార్థులు మాక్ పార్లమెంట్లో చర్చలు జరిపారు. ఈ మాక్ పార్లమెంటుకు ముఖ్య అతిథిగా జిల్లా పౌర సరఫరాల అధికారి కె మధుసూదన్ రావు హాజరై తిలకరించారు. పాఠశాల డైరెక్టర్ వీరస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన మాక్ పార్లమెంటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Has permitted private enterprises to manufacture or assemble full or partial rockets in India. If so, the details thereof. Indian Policy 2023 for an Indian entity, government or non-government entity, to undertake the launches and operation of launch vehicles, including suborbital launches. However, for manufacturing or assembling full or partial rockets in India, any specific authorization from Indian National Space is not required. Skyroot Aerospace Private Limited, located at Hyderabad, was authorized to take up suborbital launch of its rocket Vikram S from the launch base of ISRO at Satish Dhawan Space Center, Sriharikota. ఈరోజు వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ కోరుకొండలో నేషనల్ యూత్ పార్లమెంట్ అనే మోడల్ నమూనాన్ని ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ యూత్ పార్లమెంట్ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో పార్లమెంటు దాని యొక్క ఆవశ్యకతను తెలుసుకోవడానికి, పార్లమెంట్లో జరిగే విశేషాలు. ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంట్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ పీపుల్ అండ్ యూత్ అండ్ who will work for society
అండ్ ద గవర్నమెంట్. సో వాట్ ఎవర్ ఏదైనా ఒక రిఫార్మ్స్ తీసుకురావాలి అనుకుంటే అది ఎడ్యుకేషన్ గురించి అయినా సరే, వెల్ఫేర్ గురించి అయినా సరే, ఆరోగ్యం గురించి అయినా సరే, అలాంటి రిఫార్మ్స్ అన్నీ కూడా ఒక పాజిటివ్ వేలో డిస్కషన్స్ జరిగి బిల్స్ రూపంలో తయారు చేసి ఫాలోఅప్ చేయడానికి పార్లమెంట్ అనేది ఒక సరైన ప్రదేశం. ఆ ప్రదేశం గురించి ఇప్పటి నుంచే టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్. సో వాళ్ళలో ఒక మంచి అవగాహన కల్పిద్దామని యూత్ పార్లమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. యేసు ప్రేమాలయంలో ఫ్రెండ్స్ క్రిస్మస్ పేరుతో ఈ రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవికుమార్ మాట్లాడుతూ, ఈ లోకంలో ఎవరైతే నిరాధారణకు గురవుతారో, ఎవరైతే విడిచిపెట్టబడతారో, ఎవరైతే తృణీకరించబడతారో వారిని స్నేహితుడిగా గుర్తించాలని యేసుప్రభు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. యేసు చెప్పిన సూచనలతో అటువంటి వారికి ప్రేమను అందించేందుకే ఫ్రెండ్స్ క్రిస్మస్ పేరిట వేడుకలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపకులు జేసుదాస్, సంఘం పెద్దల చౌదరి తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రేమాలయ సంఘ పక్షంగా ఫ్రెండ్స్ క్రిస్మస్ జరుగుతుంది. ఫ్రెండ్స్ క్రిస్మస్ అంటే సాధారణంగా ఒక దగ్గర చదువుకున్న వాళ్ళు లేకపోతే ఒక దగ్గర పనిచేసిన వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అనుకుంటారు. కానీ యేసు ప్రభు చెప్పారు, ఈ లోకంలో నెగ్లెక్టెడ్ ఎవరైతే విడిచిపెట్టబడతారో, తృణీకరింపబడతారో, విడిచిపెట్టబడతారో వారే ఆయన స్నేహితులుగా, ఆయన యొక్క స్నేహితులుగా చెప్పుకున్నారు. ఆయన మీరు పొందినది ఇతరులు చేయండి అని చెప్పారు, మీ ప్రేమను ఇతరులు పంచండి అని చెప్పారు. కనుక ఈ దినాన్ని యేసు ప్రేమాలయ సంఘ పక్షంగా అలాగే మా కుటుంబ పక్షంగా మేమైతే ఈ దినము విజయనగరంలో ఉన్నటువంటి దివ్యాంగ సంఘ పరిరక్షణ ఆ యొక్క కమిటీ వారిని పిలిచి వాళ్ళతో కలిసి మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది రియల్ క్రిస్మస్. ఎందుకంటే మనతో ఇచ్చే వరకు మనం ఇవ్వడం సాధారణంగా జరిగే పరిస్థితి. కానీ మనకన్నా తక్కువసారి ఉన్న వారితో పండుగ చేసే రియల్ సెలబ్రేషన్. కనుక ఈ దినాన్ని ఆ సెలబ్రేషన్ మేము చేసుకున్నాం. యేసు ప్రేమాలయ సంఘ పక్షంగా వారందరికీ మాకు శుభములు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ఆనందదాయకంగా ప్రవేశించాలని తెలియజేస్తూ, రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలని, సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు పెంచాలని, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్లతో ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ రోజు విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వారి డిమాండ్లతో అంగన్వాడీల సమ్మెను కొనసాగిస్తున్నారని, ఇప్పటికే వాళ్ళతో ఒక సమావేశాన్ని నిర్వహించామని, మంత్రులతో, చీఫ్ సెక్రటరీలతో, ఫైనాన్షియల్ సెక్రటరీతో ఈ విషయం చర్చించామని అన్నారు. సమావేశంలో అంగన్వాడీ నాయకులందరూ పాల్గొన్నారు. 4.5 గంటల పాటు వారితో చర్చించామని, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి సమయం కోరినట్లు చెప్పారు. సంబంధించిన కార్యకర్తలు అంటే టీచర్స్, హెల్పర్స్, వాళ్ళ జీతాలు పెంచమని, మినిమం అలాగే గ్రాట్యుటీ వాళ్ళు కావాలని, మినీ వాళ్ళు చేస్తున్న వర్కర్స్కి వచ్చే ప్రమోషన్లు కావాలని, అలాగే వాళ్ళు రిటైర్మెంట్ వయసు పెంచాలని, వాళ్ళకి వచ్చి టీఏలు కావాలని, ఇంకా పోషణ మీ ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే పోషక పిల్లల కోసం ఇస్తుంది, వండి పెట్టడానికి ఇస్తున్న రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది పెంచమని వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని అంటే మా సంబంధిత మంత్రి గారిని, అధికారులని కోరడం జరిగింది. సడన్గా వాళ్ళందరూ కూడా వాళ్ళు పనులు మానుకొని ఆ సెంటర్లకి తాళాలు వేసి వాళ్ళందరూ సమ్మెనే పెట్టి వాళ్ళు వచ్చి రావడం జరిగింది. ఈ విషయం మీ ద్వారా అందరికీ తెలిసిన విషయమే. 4.5 గంటల వాళ్ళతో కూర్చొని వాళ్ళతోని చర్చించాం. ఆ చర్చని విషయాలు కూడా మీకు ఇప్పుడు చెప్తాను. అవన్నీ నాయకుల్ని, కార్యకర్తలు అందరినీ కోరుతున్నాను, వాళ్ళు దయచేసి మీ విధుల్లోకి రండి, మీ సమ్మె నిర్మించుకోండి.
ఈ ప్రభుత్వం ఏ విషయంలో కూడా మీకు వ్యతిరేకం కాదు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. మీ పట్ల టోటల్గా సానుభూతితో ఉన్నది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు దయచేసి మీ విధుల్లోకి రావాలని ముందుగా మీ ద్వారా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. 11 అంశాలని అందులో పెట్టి వచ్చారు. ఈ 11 అంశాలు కూడా ఇప్పుడు మీతో ఏవేవి చర్చ జరిగింది, ఏది మేము అంగీకరించాము, ఏది ప్రభుత్వం సానుకూల స్పందించింది, ఏది దైనిక సమయం కోరామనే విషయాన్ని కూడా తమందరికి కూడా ఇప్పుడు చెప్తాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ నగర అధ్యక్షున జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నిరుపేద దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ ఎస్వి రాజేష్, వైసీపీ నగర అధ్యక్షులు ఆశపు వేణు మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చు లయా యాదవ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర యువ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో గ్రామాల్లోని డివిజన్లో కూడా సంబరాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా పెద్దలు మా ప్రీతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారి నివాసం వద్ద ఆయన ఆధ్వర్యంలో చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా ఏ డివిజన్లో చూసుకున్నా గ్రామంలో చూసుకున్నా సంబరాలు జరుపుకుంటున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలు 8 నెలల పరిపాలన చాలా చక్కగా చేస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా కూడా ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పక్కన జగన్మోహన్ వైపు చూడడం జరుగుతుంది. అలా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగులకి ట్రై సైకిల్స్, ట్రై మోటార్ సైకిళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తున్నారు. పేద ప్రజల అభ్యుదయమే మరి ఆయన సంకల్పంగా భావించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్ళాలి. ఈ కార్యక్రమాలన్నీ నిరంతరం పేద ప్రజలకు అందాలి. వచ్చే సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇంకా ఘనంగా బర్త్డే కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువగళం విజయోత్సవ సభకు అడుగడుగున అడ్డంకాలు సృష్టించారన్న అచ్చెన్న. 1000 ఎకరాల దోపిడీ ఏం చేసుకుంటున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించిన అయ్యన్న. సీఎం వైఎస్ జగన్ ను విమర్శించడమే లక్ష్యంగా సాగిన యువగళం సభ. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు బ్రతిమలాడి సభకు తీసుకువచ్చారన్న కోలగట్ల. బాక్సైట్ గనులపై వైసీపీ నేతలు కన్ను పడిందా అని ప్రశ్నించిన గిడ్డి ఈశ్వరి. గిరిజనులు నమ్మించి మోసం చేసేందుకే చింతపల్లిలో ట్యాబ్లు పంపిణీ చేశారని ఆరోపణ. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.